దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఫంకీ మూవీ నిజంగా చెప్తున్నా, మాటలు లేవు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు. అండ్ చెప్పాలంటే మార్చ్ నెక్స్ట్ వస్తుంది కదా, మార్చ్లో గిట్ట చాలా మంది సమ్మర్లో ఒక పెద్ద హిట్ అనుకోవాలి. ఇది చాలా బాగుంది మూవీ. సూపర్ ఉంది భయ్య, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం సిల్లి సీన్స్తో చాలా బాగుంది. ఎవడెత్తాడు ఇచ్చేస్తారా ఇరు కదా. సో మంచి గోబేకి ఇచ్చాడు, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను. ఆ లైన్స్ ఎట్లా రాసిండో కానీ 200 రూపీస్ టికెట్కి 200 జోక్స్ వేసిండు. నిజంగా నవ్వి 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 ఎంత హ్యాపీగా నవ్వుకున్నామంటే చాలా ఎంజాయ్ చేసినాము. చాలా బాగుందండి మూవీ, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చాలా బాగుంది మూవీ. బాగుంది, చాలా బాగుంది సినిమా, మొత్తం కామెడీ. అన్నీ చాలా బాగున్నాయి, కాకపోతే స్టోరీ ఓకే, కామెడీ అయితే చాలా బాగుంది, నవ్వుకోవచ్చు వెళ్తే. బాగుంది, అంటే కొంచెం కొత్తగా తీశారు ఈసారి కామెడీ వైపు వచ్చి, కానీ బాగుంది. ఇది కూడా బాగా చేశారు. సినిమాలో డైలాగా నేనేం చెప్పా, నాకు ఇవన్నీ గలీజ్ అనిపిస్తాయి. అంటే మనం కంపేర్ చేయదు కానీ రెండు బాగున్నాయి. నవ్వుకోవచ్చు, అంటే కొంచెం క్రింజ్ అనిపిస్తుంది అక్కడక్కడ, కానీ బాగున్నాయి. ఆ లైన్స్ ఎట్లా రాసిండో కానీ 200 రూపీస్ టికెట్కి 200 జోక్స్ వేసిండు. నిజంగా నవ్వి 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 ఎంత హ్యాపీగా నవ్వుకున్నామంటే చాలా ఎంజాయ్ చేసినాము. అసలు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, దిల్ రాజులో దిల్ ఎందుకున్నా అన్నది నాకు అర్థం కాలేదు, కానీ హీరోయిన్ చూసిన తర్వాత అర్థమైంది. ఈ సినిమాలో దిల్ రాజు గారిని చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే ఫిబ్రవరి 14కి ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్స్ లేరో, లవర్స్ లేరో, ఈ మూవీకి రండి. ఫుల్ హ్యాపీగా చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ చూడంగానే మీకు షివరింగ్ వస్తుంది, ఎందుకంటే థియేటర్లో ఏసీ ఎక్కువగా ఉంది. ఈ మూవీలో హైలైట్ ఏంటంటే జనరల్ టాపిక్స్, అనుదీప్ గారి డైరెక్షను చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో ఎక్కడ కూడా కామెడీ కానీ చాలా న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. సిచ్యువేషన్స్కి, సీన్స్కి తగ్గట్టు మనం కూడా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తూనే ఉంటాము. డైరెక్షన్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. విశ్వక్సేన్ కూడా చాలా స్లిమ్ అయ్యాడు. హీరోయిన్ ఎక్స్ట్రాడినరీ, కయాదు లోహర్ చాలా బాగా చేసింది. ధీరే ధీరే తూ సాంగ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ ఆల్సో వెరీ ఎమోషనల్. కామెడీ చాలా వర్కౌట్ అయింది. సాంగ్స్ అండి, నాకు ధీరే ధీరే తూ సాంగ్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ చాలా బాగా చేసింది, తను చాలా బాగా చేసింది. అనుదీప్ కామెడీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఉంటుందండి, తన కామెడీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు అదర్స్. కొంచెం మనకి కొంతమందికి అది క్రింజ్ అనిపించవచ్చు, బట్ చాలా బాగుంటుంది. జాతిరత్నాలు లాగానే ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఎస్ డెఫినెట్గా ప్రిన్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా ఇంకొంచెం బాగుంది యాక్చువల్లీ, ఎందుకంటే జాతిరత్నాలు బాగుంటుంది, ప్రిన్స్ కొద్దిగా డౌన్ ఉంటుంది, బట్ ఈ సినిమా చాలా బాగుంది. ఎవడెత్తాడు ఇచ్చేస్తారా ఇరు కదా. సో మంచి గోబేకి ఇచ్చాడు, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను. మామూలుగా కాదు, నరకం చూపించాడు 2 గంటలు. బాగాలేదు కాబట్టి అలాగన్నాను. బాగుంది అంటున్నారు. 5 ఆడి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, మరి నన్ను ఎందుకు అడుగుతారు? నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నాకు సినిమా నచ్చలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డిసప్పాయింట్ అవుతూనే ఉన్నా. ఏ సినిమా అంటాడో, డైరెక్టర్ అంటాడో, హీరోయిన్ అంటాడో, పెళ్ళి అంటాడో, చెల్లి అంటాడో, తొక్క అంటాడో, తోటకూర అంటాడో, కూడా చెప్తా. ఫంకీ సినిమా మంచి చట్టప్లేం. ఆయన క్యామియో లేదు, అది ప్రొడ్యూసర్ వస్తాడు ఒక ఈవెంట్కి, మనోడు కథ చెప్పడానికి వెళ్తాడు, ఆయన ఒక లిస్ట్ ఇస్తాడు అంతే. అదేం పెద్ద క్యామియో రోల్ అది ఇదేని నాన్న. జాతిరత్నాలు ఎక్స్పెక్ట్ చేసుకుని నేను వచ్చాను. సో నాకు అసలు జాతిరత్నాల్లో 1% కూడా ఇందులో లేదు. అవునా? ఆ నెవనో సరే పిలిస్తే ఆడితే మాట్లాడతాను నేను. తొక్క తీసాడు, తొక్కలా ఉంది సినిమా. నీ దగ్గర డబ్బులు ఉంటే దాచుకో, తప్పులేదు. ఏదో స్టోరీ లేకుండా ఏయో పాత సినిమాలో డైలాగులు, ఈ పోరంబో కామ్ డైలాగులు పట్టుకొచ్చి జనాల మీద రుద్దేద్దాం, సినిమా తీసేద్దాం, 100 కోట్లు కొట్టేద్దాం అంటే నువ్వు ఏం తీసావని నాకు తెలిసి రేపటికి ఆడుతుందని కూడా డౌటే. చెప్పాలంటే చాలా గలీజ్గా ఉందన్న. మూవీ గలీజ్గా కాదన్న, మళ్ళీ అయ్యో మీరు తమ్నేల్స్ అయ్యేయకండి. మూవీ గలీజ్గా కాదు, ఆయన ఊతపదంగా ఆయన చెప్పాడు కాబట్టి నేను కూడా దాన్ని చెప్పాలి, కొంత ఏదైనా కంటెంట్ లాగా వెళ్తుంది కదా మీకు కూడా అని చెప్పాను అంతే. మూవీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు అనిపించింది, ఎందుకంటే అనుదీప్ గారి సినిమా అంటే ఎక్స్పెక్ట్ చేసి వచ్చేది కామెడీ. సో కామెడీ వర్కౌట్ అవ్వలేదు, నాకు నవ్వు రాలేదు, జనరస్గా నాకు నవ్వు రాలేదు. సో నాకు
అంటే ఆర్గానిక్ కామెడీ లేదు, క్రింజ్ కామెడీ అంటాం కదా, అదొకటి అయిపోయింది. అండ్ అనుదీప్ గారు లేదా మిగతా క్యామియోస్ కూడా ఏదో వర్కౌట్ అవ్వకుండా ఏదో పెట్టాలి బలవంతంగా, అరే రుద్ది 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 నువ్వు నవ్వుతావా అని పెట్టి నవ్వించడానికి ప్రయత్నించేట్టు ఉంది, కానీ నవ్వు అయితే రాలేదు అక్కడ, అది కూడా నవ్వు రాలేదు. అండ్ సాంగ్స్ ఎక్కడో విన్నాము, ఈ మ్యూజిక్ ఎక్కడో విన్నాం కదా, ఈ సాంగ్స్ ఎక్కడో విన్నాం కదా, ప్రీవియస్గా ఎక్కడో కాపీ ఆ రిఫరెన్సెస్ తప్ప. అండ్ సినిమాలో కూడా ఎక్కడ చూసినా మనకి ఏదో ఒక పాయింట్ రిఫరెన్స్, ఏదో ఒక పర్సన్ రిఫరెన్స్ కనిపిస్తా వాళ్ళే సెటైర్లు వేసుకొని చేసినట్టు అనిపించింది. నవ్వు రాలేదన్న. మెయిన్గా నేను సినిమా అంటే ఎంటర్టైన్ అవ్వాలి. 3 విషయాలు ఉంటాయి సినిమా అంటే. ఒకటి ఎమోషన్తో ఏడిపించగలగాలి, లేదా 2 నవ్వించాలి, లేదా మన యాక్షన్ తోటి ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. ఈ వరల్డ్లోకి తీసుకెళ్లే సినిమా కాదు. సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు, మదర్ సెంటిమెంట్ ఉంది, బట్ నాట్ అప్ టు ద మార్క్. అండ్ కామెడీ లేదు, ఆర్గానిక్ కామెడీ లేదు. ఆర్గానిక్ కామెడీ ఉంటే జనాలు ఆటోమేటిక్ నవ్వుతారు. నేను ఒక్కడే నవ్వలేదు, నేను టెస్ట్ చేసుకున్నా, అరే నేనే నవ్వట్లేదా ఏంటి అని చూసుకున్నా. థియేటర్ ఎవరూ రెస్పాన్స్ లేదు, థియేటర్లో ఎవరూ నవ్వలేదు. అంటే ఓకే నా తప్పు కాదు అనే ఫీలింగ్కి నేను అది చూసుకున్న తర్వాత వచ్చా. సో నాకైతే ఓవరాల్గా సినిమా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. బట్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. విశ్వక్సేన్ గారిని ఇప్పటిదాకా మనం చూడని ఒక కామెడీ రోల్లో చూసాం. ఆయన కామెడీ చేస్తారో అనడానికి ఎగ్జాంపుల్ ఈ సినిమా అనొచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ లేదా ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంది, కానీ కామెడీ చేయలేదు ఆయన ఎప్పుడు కూడా. ఆయన ఎక్స్ప్రెషన్స్ తోటి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కాయదులవర్ పెర్ఫార్మెన్స్, ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అది చాలా బాగుంది. మిగతా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, పెర్ఫార్మెన్సెస్లో లోపం లేదు. బట్ లైలాతో పోల్చుకుంటేనా, నాకు లైలాయే బాగుంది అనిపించింది. నేను లైలానే ఎంజాయ్ చేశాను ఓపెన్లీ స్పీకింగ్. నాకు అందుకే, ఎందుకంటే దాంట్లో కొంత ఉంది, ఒక ఆర్గానిక్ ఫీలింగ్ ఉంది. ఇందో ఆర్గానిక్గా లేదు కామెడీ, ఏదో బలవంతంగా ఇరికించి మధ్యలో స్పేస్ లేకపోయినా ఒక ఇరికించి పెడతాం కదా, పట్టకపోయినా అలా పట్టి పెట్టి నవ్వండ్రా అన్నట్టు ఉంది, నవ్వు రాకుండా. అదొక్కటే ప్రాబ్లం అన్న. మిగతా సినిమా పెర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. అండ్ స్టోరీల గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే స్టోరీ ఉండదు, స్టోరీలు లేవు కూడా. నవ్వుకోవడానికి వచ్చాం, నవ్వించాలి, ఆ పని పూర్తిగా ఫిల్ చేయలేదు అనేది నా ఫీలింగ్. అండ్ పెర్ఫార్మెన్సెస్ వైజ్ చూసుకుంటే పెర్ఫార్మెన్సెస్కి మాత్రమే రేటింగ్ ఇస్తాను నేను. స్టోరీ, స్క్రీన్ ప్లే, కామెడీ వీటికి ఇవ్వను. పెర్ఫార్మెన్సెస్ కోసం 1.5 ఇస్తాను. ఫంకీ మూవీ నిజంగా చెప్తున్నా, మాటలు లేవు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. మేము చెప్పాలంటే మన విశ్వసేన్ కెరియర్లో ఇది ఒక మంచి కామెడీ సినిమా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. ఫ్యామిలీ వచ్చిన మాత్రం ఫుల్ నవ్వుకుంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనకు ఒక అప్పట్లో చాండ్రోల తర్వాత అల్లరి నరేష్ గారిది మనం కామెడీ దొరక చాండ్రోల్ అయింది. మళ్ళీ ఈ సినిమా చూస్తే మనము అంత ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే చాలా రోజులు మనం కామెడీ దొరక. ఆల్మోస్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారి వెంకటేశ్వర కామెడీ చూసి అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత అంటే మళ్ళీ ఫంకీ వచ్చింది కామెడీ. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఒక సెంటిమెంటు, ప్రతి సీను మనం ఎంజాయ్ చేస్తాం. ఫంకీ సినిమా మాత్రం చెప్తున్నా కదా, ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. విశ్వసేన్ కెరియర్లో మంచి హిట్ సినిమా. మేము చెప్పండి, మనకు ఒక ఆయన చూస్తుంటే మనకు ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద పండుగ, ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మంది ఇష్టపడతారు ఆయనని. నిజంగా చెప్పంటే ఆ సినిమాలో ఫైట్ చేసి నాకు జూనియర్ ఎన్టీఆర్ గానే అనిపించింది, యాక్టింగ్ కానీ. అట్లా అని కాదన్న, కథ ఎట్లుందో స్టోరీ దగ్గర తీసుకొచ్చిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే కథలు కూడా ఎన్నెన్ని వస్తాయి అన్న, స్టోరీలు కూడా ఎన్నెన్ని వస్తాయి. ఇప్పుడు ఏ సినిమా దగ్గర ఇప్పుడు ఫంకీ ఉంది, ఫంకీ స్టోరీ దగ్గర తీసుకొచ్చిన డైరెక్టర్ గారు, మనం దాన్ని ఎంజాయ్ చేయాలి. అంటే మనం కొత్త స్టోరీలు తెస్తారు డైరెక్టర్ గారు. స్టోరీ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు, కామెడీ అంటే ఎక్కువ కూడా కామెడీ పెట్టి కూడా నార్మల్ కామెడీ పెట్టారు, చాలా కూడా ఎక్కువ పెట్టకుండా కూడా నార్మల్గా పెట్టారు. ఇప్పుడు నార్మల్గా ఆ హీరోకి ఎక్కువ కామెడీ పెడితే కూడా మాస్ లెక్క కనిపిస్తాడు ఆయన, మరి కామెడీ పెడితే కూడా ఆయన కామెడీ లెక్క అయిపోతాడు. అంటే మాస్ క్యారెక్టర్కి ఇక్కడ కామెడీ క్యారెక్టర్ కొద్దిగా అక్కడ కలిపి పెట్టారు, కానీ ఎక్కువ కూడా కామెడీ పెట్టలే. ముందుగా డైరెక్టర్గా హ్యాట్సాప్ చెప్పాలి. హీరోయిన్ మాత్రం అన్న చెప్తున్నా కదా, హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది అని యాక్టింగ్. నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసింది, ఎందుకంటే చాలా కష్టపడ్డది సినిమాలో ఆమె హీరోయిన్. ముందుగా హ్యాట్సాప్ సార్, ఆమె ఒక మంచి పొజిషన్లో వాళ్ళ హీరోయిన్. ఆల్ ది బెస్ట్ అండి హీరోయిన్ గారికి. అంటే జాతిరత్నాల స్టోరీ మనం తీసుకుంది ఎలా ఉంటుందో ఈ స్టోరీకి చాలా ఫరక్ ఉంటుంది. అప్పట్లో జాతిరత్నాలు పెద్ద బ్లాక్ బస్టర్, ఇప్పుడున్న జనరేషన్లో ఫంకీ సినిమా ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు. అప్పటికి ఎంజాయ్మెంట్, ఇప్పుడు చాలా ఎంజాయ్మెంట్. ఒకటే నాకేంటంటే మన దిల్ రాజు గారు కనిపిస్తారు ఈ సీన్లో, మళ్ళీ ఇంకొక వేరే ఆయన కూడా కనిపిస్తారు కదా, నాగవంశీ కనిపించారు. మేము చెప్పండి దిల్ రాజు కనిపించినప్పుడు మాత్రం ఆయన స్క్రీమింగ్ కనిపించినా నాకు ఒకటే అంటున్నా, సార్ దిల్ రాజు గారు మీరు ఎక్కడున్నా నా వీడియో చూసినా కూడా మీరు హీరోలో ఒక్క సినిమా చేయండి సార్, ఒక్క సినిమా చేయండి, మీరు స్క్రీన్ మీద అందరం చూడాలనుకుంటున్నాము, ఎందుకంటే మీరు హీరో లెక్క బాగా సెట్ అవుతారు, మా ఒక్క కోరిక తీర్చండి సార్, మీరు ఒక ప్రొడ్యూసర్ లెక్క కాకుండా స్క్రీన్ మీద చూసినా కాబట్టి ఒక హీరో లెక్క చేయండి సార్. సినిమాకి అందరికి ఆల్ ఆఫ్ యూ సక్సెస్ఫుల్, సూపర్ 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 ఉంది భయ్య, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం సిల్లీ సీన్స్తో చాలా బాగుంది. యాక్చువల్గా అమ్మ హాస్పిటల్లో నిన్న అంటే హార్ట్ స్ట్రోక్తో అడ్మిట్ అయ్యారు. నిన్న డిశ్చార్జ్ అయ్యారు, 2 days బ్యాక్ అడ్మిట్ అయ్యారు, నిన్న డిశ్చార్జ్ అయ్యారు.
స్ట్రెస్ రిలీఫ్ కానీ సినిమాకి వచ్చాను. బట్ సినిమా మాత్రం చాలా బాగుంది. మెయిన్గా సెకండ్ హాఫ్ మాత్రం అవసరం ఉంది. చిన్న చిన్న క్యారెక్టర్స్ని ఎలివేషన్స్ బాగా చూపించారు భయ్య. మెయిన్గా చిన్న చిన్న క్యారెక్టర్స్ని ఎలివేషన్ చేయడం, విశ్వక్సేన్ కూడా రోల్ కనెక్ట్ అవ్వడం చాలా బాగా అనిపించింది. సినిమా అయితే చాలా చూడముచ్చటగా చాలా బాగానే ఉంది బ్రో. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నాకు చాలా నవ్వు వచ్చింది, కానీ నవ్వితే గలీజ్గా ఉంటుంది, అందుకే నవ్వడం లేదు. సో అది అంటే ఈ సినిమాలో ఏదో నేను బయట నార్మల్గా చెప్పట్లేదు, విశ్వక్సేన్ అనే డైలాగ్ ఈ గలీజ్గా ఉంటుంది అనే కాన్సెప్ట్ చాలా గలీజ్గా ఉంటుంది బయట చెప్తే, కాబట్టి చాలా బాగుంది అన్న సినిమా. ఇంకోటి దీంట్లో నేను విశ్వక్సేన్ అని ఎక్కడ చూడలేదు. సో మీరందరూ ఎక్స్పెక్ట్ చేసి విశ్వక్సేన్నే చూడాలి అనుకొని వస్తే మాత్రం దయచేసి ఒకసారి విశ్వక్సేన్ని కాకుండా అనుదీప్ గారిని చూసిరండి. ఎందుకంటే సినిమా మొత్తం అనుదీప్ గారే ఉన్నారు బ్రో. సో అంటే సినిమాలో యాక్టింగ్ చేసింది మాత్రం విశ్వక్సేనే, అనుదీప్ గారు కొంచెం ఉన్నారు, కానీ మార్క్ మొత్తం అనుదీప్ గారే. సో ఒక్కొక్క చోట వాయిస్ విన్నా కానీ అనుదీప్ గారి వాయిస్ లెక్కనే వస్తుంది మీకు. సో డామినేట్ చేస్తుందా అంటే ఖచ్చితంగా అని చెప్పలేను బ్రో, కానీ మరో జాతిరత్నం అయితే అవుతుంది. అది జాతి రత్నాలు, ఇది జాతి రత్నం. అది సేమ్ అంటే బ్రో కామెడీ దేంట్లో అయినా సేమ్ ఉంటుంది బ్రో, అలా అని కాదు. కానీ కామెడీ ఎలా అంటే చాలా మంచిగా ఉంది. కామెడీ ఎట్లా అంటే అంటే కొన్ని కామెడీలు నీకు అర్థం కాదు, కానీ నువ్వు అర్థం చేసుకొని చాలా మంచిగా నవ్వచ్చు. చాలా మంచి బాడీ లాంగ్వేజ్ బ్రో విశ్వక్సేన్ అన్న, నిజంగా చెప్తున్నాను. ఆ విశ్వక్సేన్ అన్న బాడీ లాంగ్వేజ్ అయితే చాలా హైలైట్ ఉంది, కానీ మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని బాడీ లాంగ్వేజ్ ఇది. సో మనకేంటంటే విశ్వక్సేన్ అన్న ఎలా కనబడతాడు, ప్రతిసారి మాస్కా దాస్ మాసే కనబడతాడు. సో ఈసారి అలా కాకుండా ఒక మంచి కామెడీ జోనర్లో కనబడ్డాడు. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. న్యాచురల్ కామెడీ బ్రో. చాలా బాగుందండి మూవీ. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చాలా బాగుంది మూవీ. అసలు ప్రతి ఒక్క పంచ్ అన్ని మంచిగా వెళ్ళినాయండి. చాలా బాగుంది కామెడీ అయితే. చాలా బాగా చేశారండి. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. అంత మూవీ అయితే అంత సూపర్ ఉంది. లేదు చాలా బాగుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఎక్కడ రొట్టె కామెడీ అయితే ఏమనిపించదండి. చాలా బాగుంది కామెడీ కూడా అసలుకి. ఖచ్చితంగా కొట్టాడండి. చాలా బాగుంది మూవీ అయితే. కంపారిజన్ అసలు లేదండి. ఆ ప్లాట్ డిఫరెంట్, ఈ ప్లాట్ డిఫరెంట్ యాక్చువల్గా. సో ఈ ప్లాట్కి తగినట్టు కామెడీ ఉందండి. చాలా బాగుంది మూవీ. ఏంటండి చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ట్రైలర్ అంతా చూసి ఓకే యావరేజ్ ఉండొచ్చు, మూవీలో అంతా కలిపి ఒక 4-5 కామెడీ సీన్స్ అలా ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క డైలాగ్ అయితే మంచిగా ఉందండి. ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు. అండ్ చెప్పాలంటే మార్చ్ నెక్స్ట్ వస్తుంది కదా, మార్చ్లో గిట్ట చాలామంది సమ్మర్లో ఒక పెద్ద హిట్ అనుకోవాలి. ఇది చాలా బాగుంది మూవీ, అండ్ డెఫినెట్లీ హిట్ అవుతుంది మూవీ, సూపర్ హిట్. ఓవరాల్గా అంటే నాకు ఫస్ట్ నంబర్ 1 అంటే హీరోయిన్ నచ్చింది. చెప్పాలంటే తను మలయాళం హీరోయిన్, తెలుగులో వచ్చింది. ఎక్స్ట్రాడనరీ లుక్స్, తను చాలా సింపుల్గా చాలా బాగుంది. ఆమె లుక్స్ వైజ్, ఆమె డ్రెస్సింగ్ వైజ్, ఆమె కాస్ట్యూమ్స్ వైజ్ చాలా యాక్టింగ్ ఇట్లా చాలా సూపర్ ఉంది. ఎవరైనా చెప్తున్నారా హీరోయిన్ చూస్తే మాత్రం మూవీలోకి వెళ్ళి 2 hours 15 minutes అసలు బయటికి రాదు, స్క్రీన్ బయటికి అసలు బ్రేక్ ఎందుకు వచ్చిందా అనేసి అనిపిస్తుంది. చాలా బాగుంది. విశ్వక్సేన్ గిట ఈ మూవీలో అన్ని మూవీస్ కంటే ఈ మూవీలో చాలా లుక్స్ వైజ్ చాలా బాగుంది. సింపుల్గా ఉన్నాడు, చాలా సింపుల్గా. అండ్ ఇప్పటివరకు మాస్కి దాస్ అనేటి అన్ని మాస్ మూవీస్ చేశాడు, ఇందులో కామెడీ పండించాడు. చాలా బాగుంది. ఓవరాల్ సూపర్ హిట్ మూవీ. ల్యాగ్ లేదు మేడం. ల్యాగ్ అనేది ఏంటంటే మనకి మూవీ చూసిన వాళ్ళని చెప్పమను, అవుట్ సైడ్ వచ్చేసి ల్యాగ్ అని చెప్పడం తప్పు. మనకి ఒకటి కంపల్సరీ ల్యాగ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ పెట్టాలంటే చాలా కష్టం ఏ మూవీ అయినా. సో మిడిల్లో మనకు ల్యాగ్ అనేది అనిపిస్తుంది స్టోరీ, బట్ ఇంటెన్షన్ అనేది తీసేయాలి. మూవీ మనము ఆ 3-4 years కష్టపడి చూసిన మూవీ మనం 3 hours మనం జడ్జ్ చేయలేము. సో వాళ్ళ కష్టం అనేది మనము మూవీ చూసి ఒక 3 secondsలో 3 minutesలో చెప్పి జడ్జ్ చేయలేము. మూవీ సూపర్ ఉంది, చాలా బాగుంది. ప్రతి మూవీ బాగుంటుంది. ఎవరైనా సక్సెస్ కావాలనే తీస్తారు మూవీ, ఎవరు ఫెయిలియర్ అనేది చేసుకోరు. బట్ మన బ్యాడ్ థింగ్ ఏంటంటే మనం జడ్జ్ చేయడము. ఎవరికి వాళ్ళకి సక్సెస్ కావాలనే ఉంటుంది, వాళ్ళు ఓన్గా స్టోరీ బాగుంటేనే మూవీ తీస్తారు. బట్ కొన్ని మూవీస్ మనం యాక్సెప్ట్ చేయలేం కొన్ని. సో ఈ మూవీ మాత్రం చాలా బాగుంది, సూపర్ హిట్ మూవీ. మార్నింగ్ షో వచ్చామండి, కాలేజ్ బంగొట్టి మరీ వచ్చామండి సినిమాకి. అసలు జీరో ఎక్స్పెక్టేషన్. నాకు విశ్వక్సేన్ సినిమాలు పోతున్నాయి మా ఫ్రెండ్స్తో వచ్చామండి. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళని చూపించాడు, వాళ్ళే తీసుకొచ్చారు. అసలు టికెట్ కూడా నేనేం పెట్టుకోలేదు, వాళ్ళే పెట్టుకున్నారు రారా అని. సినిమా మాత్రం అసలు ఇంటర్వెల్కే మీకు పైసా వసూలండి. అసలు కామెడీకి ఇంటర్వెల్కే మీరు ప్రతి రూపాయి వసూలు అయిపోతుంది మీకు. సెకండ్ హాఫ్కి మీరు మళ్ళీ డబ్బులు ఇచ్చి కూర్చోవాలి, అలా అనిపిస్తుంది మీకు, అంత మంచిగా ఉంది. మెయిన్ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా చాలా కామెడీ ఉంటుందండి. మళ్ళీ మీకు క్లైమాక్స్ దాకా కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. క్లైమాక్స్ దాటిందా మళ్ళీ ఎండింగ్ కూడా అదే సెకండ్ పార్ట్ ఉంటుందండి ఈ సినిమాకి. దానికైతే ఈగర్లీ వెయిటింగ్ అండి. నేనేమంటా అంటే రేపు వెళ్ళండి, కపుల్స్ ఉంటే కపుల్స్, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్, వచ్చేసేయండి అండి ఈ సినిమాకి.
సూపర్ నవ్వుకుంటారండి. అనుదీప్ కేవి కోసం రావచ్చండి. సేమ్ జాతిరత్నాన్ని మళ్ళీ దింపిండు. అదే కామెడీ జాతిరత్నాన్ని మళ్ళీ దింపిండు. అసలు విశ్వక్సేన్ స్టార్ట్ అయిందే కొంచెం మంచి రోల్స్ తీసుకురండి. మధ్యలో మాసం పక్కకు వచ్చి డైవర్ట్ అయ్యండి. కానీ ఈ నగరానికి ఏమైంది, 9 స్టార్ కూడా అదే ఉంటుంది. ఈ నగరానికి ఏమైందని ఫలక్నామా దాస్, అశోకనంలో అర్జున కళ్యాణ్ ఈ కామెడీ సినిమాలు చేస్తే మాత్రం చాలా పెద్ద స్టార్ అవుతాడండి. మా సినిమాలు చేయొద్దని చెప్పట్లేదు, కానీ స్టోరీ ఓరియంటెడ్ చేయండి. అసలు అసలు వచ్చిందే అనుదీప్ కోసం అండి. సినిమా హిట్ అవని ఫ్లాప్ అవని అనుదీప్కి ఏదో కామెడీ కావాలి మనకు, అంతే. For more updates, please subscribe Dota Media.